సేన అంటే మనకు సీనియర్ అయినా కూడా అందరం నేను పెద్దోళ్ళు ఇట్లా మాలాడితే మావ అంటాను, కొంతమంది అన్నాను ఉంటాను. కానీ సేన మాత్రం స్నేహితుడికి పక్కన నాతో పాటు వయసు సేన. ఆ తర్వాత కాలేజ్ అయిపోయిన తర్వాత కూడా, కాలేజ్ అయిపోయి బయట వచ్చిన తర్వాత కూడా అప్పుడప్పుడు కాంటాక్ట్లో ఉండేవాడు. ఈ మధ్య అయితే రెగ్యులర్గా కొన్ని సంస్థల మీద వచ్చినప్పుడు కలిసేవాడు. అప్పుడప్పుడు ఫోన్ చేసి నేను సంగతి అంటే ఏ లేదు రాబుకి పలకరించాను రా అని, నేను సేన ఏ లేదు రాబుకి నేను పలకరించాలని ఫోన్ చేశాను అని చెప్పేవాడు. విడవలు పరిస్థితి చెప్తే విడవలు ఆ స్కూల్ కానీ కాలేజీలో కానీ మాతో వచ్చిన ఎస్ఎఫ్ఐని ఎంత అంటే 82 1982 మొత్తం జిల్లా అంతా ఎస్ఎఫ్ఐ పెట్టింది. కానీ విడవలూరు కాలేజ్ ఒకటే చెప్పారు. అది ఖచ్చితంగా సేన ప్రభావం. సేన అయిన తర్వాత ఇది పార్టీలో పోవడం, పార్టీలో అయినా కూడా అందరితో స్నేహభావంతో మెలగడం. ఈరోజు మనకి ఆయన లేని లోటు, ఒక స్నేహితుడు, ఒక సన్నిహితుడు, ఒక శ్రేయోభిలాషి లేని లోటుగా కనిపిస్తా ఉంది. వాళ్ళ ఫ్యామిలీకి కూడా చాలా ఏదైనా కోల్పోయారు. విడవలకు కూడా ఒక పోరాట పట్టుకు కలిగిన నాయకుడిని కోరుకుంటున్నాను. ఇంకా అంతకంటే నాకు ఆయనతో అనుబంధం పెద్ద అంటే అదే లక్ష్యాలు. అక్కడ ఎస్ఎఫ్ఐని ఎలా డెవలప్ చేశాడు, పార్టీని అయితే పటిష్టం చేశాడు. ఆ తర్వాత పార్టీతో నేను డెవలప్ ఆయన లేని లోటు మనందరికీ భరించాల్సి వస్తుంది.